చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 3 ఏకం కానున్నాయా? భారత్తో క్లోజ్ అయ్యేందుకు ఈ మధ్యకాలంలో తాలిబాన్లు కూడా ముందుకు వస్తున్నారు. భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా కొంతవరకు రీసెంట్గా కూడా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు చైనా ఈ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఉందో అది భారత్ ప్రాబల్యంలోకి రాకుండా, భారత్కి దగ్గర కాకుండా చైనా జాగ్రత్త పడుతోందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఒకే దాటి మీద నడుస్తున్నాయనే చెప్పాలి. రీసెంట్గా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ 3 దేశాల మధ్య ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ కుదిరిందంట. ఏదైతే చైనా పాకిస్తాన్ మధ్య ఉందో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అది ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎక్స్టెండ్ అవుతుందంట. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఈ ఎక్స్టెన్షన్కి ఒప్పుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి. అయితే అసలు సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ని మొదటి నుంచి భారతదేశం అభ్యంతరం తెలుపుతూనే ఉంది. దానికి ప్రధానమైన కారణం ఇది భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి వ్యతిరేకం అనమాట. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది పిఓకే గిల్గిత్ బల్తిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి వెళ్తుంది కాబట్టి ఇండియా మొదటి నుంచి కూడా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఉన్న సిపిఈసిని అభ్యంతరం పెడుతూనే ఉందన్నమాట. కానీ చైనా పాకిస్తాన్ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంలో చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటయ్యి సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్లో ఎక్స్టెండ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. రీసెంట్గా కూడా భారత్ పైన పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఇలా చేస్తుంది, ఇది చాలా తప్పని కూడా చెప్పిందనమాట. మనందరికీ తెలుసు, గత సంవత్సరం పాకిస్తాన్ ప్రభుత్వం అంటే బయటికి పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘన్ టెరిటరీలోకి వెళ్ళి మరి అక్కడున్న చాలా ప్రాంతాలను అటాక్ చేస్తుంది. దీనికి కారణం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో వాళ్ళ స్లీపర్ సెల్స్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఉందో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే నెపంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. ఈ దాడిలో చాలామంది చిన్నపిల్లలు కూడా చనిపోయారంట. ఈ విషయంలో తాలిబాన్కి చాలా కోపం వచ్చింది. పాకిస్తాన్ మా పైన అటాక్ చేసేదేంటి, మా పర్మిషన్ లేకుండా మా భూభాగంలోకి ఎలా అటాక్ చేస్తుంది? సో మొదటి నుంచి కూడా గత 2 సంవత్సరాలుగా పాకిస్తాన్కి తాలిబాన్ ప్రభుత్వానికి అంత పడట్లేదు. అయితే చైనా మాత్రం పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ని కలపాలని కోరుకుంటుంది. మనందరూ తెలుసు, చైనా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైన్స్, మినరల్స్ చాలా ఆఫ్ఘనిస్తాన్లో రేర్ ఎర్త్ మెటల్స్ కానీ మినరల్స్ కానీ ఉన్నట్లు చాలామంది చెప్తుంటారు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఈ ఎక్స్ప్లోరేషన్ చేసే టెక్నాలజీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పేద దేశంగా ఉందని అనుకుంటారనమాట. ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి? సో ఈ టైంలో భారతదేశం చాలా కాషన్గా ఉండాలి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దాటి వెళ్తే మనకి ఇరాన్ ఉంది. ఇరాన్లో చాబహార్ పోర్ట్ ఉందన్నమాట. దీనికి సంబంధించి భారతదేశం ఇంకా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్కి సీ యాక్సెస్ లేదు. కానీ ఇరాన్కి ఈ పోర్ట్ యాక్సెస్ ఉండటం వల్ల ఇరాన్ ఇప్పుడు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. కాబట్టి మనం దీన్ని చెక్ పెట్టాలంటే ఇరాన్తో ఈ పోర్ట్కి సంబంధించి, ఈ పోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకొంత యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. మరో పక్క చైనా తాలిబాన్ ప్రభుత్వంతో, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో డీల్ చేస్తుందన్నమాట. ఇంకా జస్ట్ చైనా అఫీషియల్గా తాలిబాన్ రికగ్నైజ్ చేయడమే తరువాయి, మిగతా అన్ని పనులు తాలిబాన్తో చేసుకుంటుంది. చైనాకి తాలిబాన్ ప్రభుత్వం అపాయింట్ చేసిన అంబాసిడర్ కూడా తన క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకున్నారంట చైనా ప్రభుత్వం దగ్గర, షీ జిన్పింగ్ దగ్గర. అదేవిధంగా రష్యా కూడా తాలిబాన్ని తన డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి తీసేసింది. ఈ విధంగా చైనా, రష్యా చాలా దేశాలు ఇప్పుడు తాలిబాన్తో సంప్రదింపులు జరుపుతున్నాయి. తాలిబాన్ని మంచి చేసుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క వ్యూహాత్మకమైన పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ దేశాలు రికగ్నైజ్ చేశాయి. కానీ ఈ టైంలో సిపిసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్టెండ్ చేయడం ఇండియాకి మంచిది కాదు, ప్రాంతీయ సుస్థిరతకి మంచిది కాదనమాట. ఈ టైంలో ఇండియా ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించి దీన్ని చెక్ పెట్టాలంటే ఏం చేయాలి, చైనా తెలివిగా చేస్తున్న ఈ పని చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఇండియా ఇరాన్తో చాబహార్ పోర్ట్ విషయంలో కానీ చుట్టుపక్కల చిన్న దేశాలతో ఫ్రెండ్షిప్ కానీ ఇండియా మరింత బలపరుచుకోవాలి.